ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 23వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా జకర్యా 8వ అధ్యాయము 13వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. అవును, అబ్రహామును వాగ్దానము చేసిన దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుదనని వాగ్దానం చేశారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి బానిసలుగా ఉన్నప్పుడు వాగ్దానము భూమిలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు కాబట్టి మనకు ఎన్ని శ్రమలు కలిగినను ధైర్యము కలిగి ఉండి ఆయనపై ఆధారపడితే తప్పక రక్షిస్తారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ, మీకే వందనములు. గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో, మా ఉద్యోగాలలో, మా పనులలో మీ యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డలు కానీ అందరినీ ప్రేమతో కాపాడండి. వారికి ఉన్న బలహీనతతో దూరపరచండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రభువా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకిరీటంనిచ్చి వారికి కొత్త బ్రతుకును, కొత్త ధైర్యాన్ని వారికి ఇవ్వండి. వారు నీ యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా వారిని నడిపించండి. ఈ రోజున వివాహం చేసుకున్నవారు కానీ, వివాహం రోజున చేసుకున్న వారు కానీ నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఎటువంటి గొడవలు పడకుండా శాంతి సమాధానముతో కలిసిమెలిసి ఉండడానికి వారికి జ్ఞానము దయచేయండి. వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను నీ యందు బిడ్డలుగా నడిపించడానికి, బ్రతికింప చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుచున్నారు, నూతన గృహంలోకి వెళుచున్నారు. వారికి నూతనమైన శుభాకాంక్షలు వారికి దయచేసి వారి కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను దయచేసి ప్రతి కుటుంబంలో ప్రతి దినము నీ సన్నిధిలో గడపడానికి, కుటుంబ ప్రార్థనతో గడపడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. మంచి పనివారును, మంచి వాతావరణమును, అలాగే మంచి ఆ యొక్క కట్టుకునడానికి ఆర్థిక సహాయమును వారికి దయచేయండి. నూతన గృహంలో వెళ్ళే వారందరికీ ఆరోగ్యం ఇస్తామని చూడండి. అలాగే ప్రయాసంతో ఎంతోమంది బిడ్డలు వారి దేశాలకు, ఎన్నో దేశాలకు, పరాయి దేశాలకు వలస వెళుచున్నారు. నాయన, వారి కుటుంబాలను, వారి తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను, వారి సంఘాలను విడిచి వారు వెళుచున్నారు తండ్రి. వారికి ఆరోగ్యమునివ్వండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి. మంచి ప్రయాణమును దయచేయండి. సుఖమైన ప్రయాణము దయచేసి వారికి క్షేమంగా వారిని తీసుకువెళ్ళండి. అలాగే ఇక్కడ చేయించిన ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి, డ్యూటీలు చేయించిన ప్రతి ఒక్క బిడ్డలకి ఆరోగ్యం తెచ్చండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలు కానీ, ఇంట్లో పనిచేస్తున్న నా సోదరులు కానీ, నా సోదరిమణులు కానీ వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని దయచేయండి. యజమానులతో సమాధానంగా ఉండడానికి, ఎటువంటి గొడవలు పడకుండా సంతోషంగా ఉండడానికి వారికి అటువంటి ధన్యతను దయచేయండి. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి, వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి స్వస్థపరచండి. వారికి పరిచర్య చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ వారికి తోడుగా ఉంచండి. వారికి ఆరోగ్యంగా ఉండి వారికి క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి సాధించండి. డాక్టర్లకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంతో నింపుతారని, ఎడారిలో పనిచేస్తున్న బిడ్డలకు మీరే దిక్కు తండ్రి, వారికి తోడుగా నేడుకుంటారని. అలాగే ఎంతోమంది బిడ్డలు మీ కొరకు తెలుసుకోవడానికి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యం చేయాలో వారికి తెలియట్లేదు తండ్రి, వారికి నేర్పించండి. అందరినీ ప్రేమతో కాపాడతారని, మీ పరలోక రాజ్యం చేరే వరకు మాకు మంచి ఆరోగ్యమును మీ కృపలో నడవడానికి మాకు ధన్యత దయచేస్తారని మా ప్రభుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.